ఎవ్రీవన్ వెల్కమ్ టు తేజ్ అకాడమీ. తెలంగాణ ఆర్టీసీ సూపర్వైజర్ టెస్ట్ సిరీస్ మరియు ఫుల్ కోర్సుకు సంబంధించినటువంటి రిపబ్లిక్ డే ఆఫర్ రావడం అయితే జరిగిందండి. ఓకేనా, మరి రూ. 299 కోర్స్ని జస్ట్ రూ. 199కే 1 ఇయర్ వ్యాలిడిటీతో అందజేస్తున్నాము. 5,000కు పైగా ఎంసీక్యూస్తో ఇదైతే మీకు అందుబాటులో ఉంటుంది. ముఖ్యమైన అప్డేట్ ఏంటి అంటే ఇందులో సూపర్వైజరీ యాప్టిట్యూడ్తో పాటుగా పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, ఓకేనా, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కవర్ అయ్యే విధంగా టెస్ట్ సిరీస్ అయితే అప్డేట్ చేయడం అయితే జరిగింది. ఓకే, సూపర్వైజరీ యాప్టిట్యూడ్లో 5,000కు పైగా ప్రశ్నలు ఉంటాయి. ఇంకా రిమైనింగ్ 10 నుంచి 20,000 ప్రశ్నలని యాడ్ చేయడం అయితే జరిగింది. ఇంగ్లీష్ కూడా ఇందులోనే ఉంటుందండి. అంతేకాకుండా రూ. 799 ఫుల్ కోర్స్ని కేవలము రూ. 399కి అందజేస్తున్నామండి. ఇందులో సూపర్వైజరీ యాప్టిట్యూడ్ టెస్ట్ సిరీస్ ఉంటుంది. రిమైనింగ్ అన్ని క్లాసెస్ ఉంటాయండి. ఓకేనా, అన్ని క్లాసెస్ రూపంలో బెస్ట్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ ఉంటాయి. ఇంకా ఎవరైనా తీసుకున్నట్లయితే వెంటనే తీసుకోండి. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ అయితే ఉందండి మన కోర్స్కి. ఓకేనా, చాలామంది తీసుకున్నారు. ఇంకా ఎవరైనా తీసుకున్న వారు ఉంటే వెంటనే తీసుకోండి, ఎందుకంటే 1 or 2 days మాత్రమే ఆఫర్ ఉంటుంది. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ్ అకాడమీ. సో గైస్, ఈరోజు తెలంగాణ ఆర్టీసీ సూపర్వైజర్ యాప్టిట్యూడ్లో భాగంగా చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ మోటార్ రెగ్యులేషన్ యాక్ట్ సంబంధించినటువంటి అంశాలు ఈ క్లాస్లో అయితే మనం చూద్దామండి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్, ఎవరు కూడా మిస్ అవ్వద్దు. ఎవరైతే మన యాప్లో కోర్స్ తీసుకున్నారో వారంతా కూడా రెగ్యులర్గా మనం రోజు చెప్పేటువంటి వీడియోస్ని ఫాలో అవ్వాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. మీకు ఏదైనా టాపిక్ పైన క్లాస్ కావాలంటే కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకేనా, సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. ఇంకా ఎవరైనా మన యాప్లో కోర్స్ తీసుకోవాలి అంటే 199కే ప్రజెంట్ అయితే అందిస్తున్నాము, వెంటనే తీసుకోండి. ఓకేనా, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. ముందుగా చిన్న లైక్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1, మోటార్ వాహనాల చట్టము 1988లోని సెక్షన్ 2 సబ్సెక్షన్ 30 ప్రకారము యజమాని అంటే ఎవరు? హూ ఈజ్ ఓనర్? ఎవరండి? ఆన్సర్ ఆప్షన్ బి, ద పర్సన్ ఇన్ హూజ్ నేమ్ ఇన్ వెహికల్ ఈజ్ రిజిస్టర్డ్. అంటే వాహనం ఎవరి పేరు మీద రిజిస్టర్ అయి ఉందో ఆ వ్యక్తిని మనము ఓనర్గా చెప్పుకోవచ్చు. వాహనం ఎవరి మీద రిజిస్ట్రేషన్ చేయబడిందో ఆ వ్యక్తిని యజమానిగా పరిగణిస్తారు. ఒకవేళ వాహనము అద్దె ఒప్పందంలో ఉంటే స్వాధీనంలో ఉన్న వ్యక్తి యజమాని అవుతారు. నెక్స్ట్, రవాణా వాహనాన్ని నడపడానికి లైసెన్స్ పొందాలంటే కనీస విద్యార్హత ఎంత ఉండాలి? What is the minimum educational qualification required to obtain a license to drive a transport vehicle? ఎంత ఉండాలండి? ఆప్షన్ సి, నో మినిమం క్వాలిఫికేషన్ రిక్వైర్డ్. ఏం అవసరం లేదండి. ఓకేనా, కనీస విద్యార్హత అవసరం లేదు. 2019 సవరణ చట్టం ప్రకారం రవాణా వాహనం నడపడానికి కనీస విద్యార్హత 8వ తరగతి నిబంధనను తొలగించడం అయితే జరిగిందండి. ప్రజెంట్ ఏమీ కూడా అవసరం లేదు, స్కిల్ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్, హిట్ అండ్ రన్ కేసులో బాధితుడు మరణిస్తే సొలేటియం ఫండ్ నుంచి చెల్లించే పరిహారము ఎంత? వాట్ ఈస్ ద కంపెన్సేషన్ అమౌంట్ ఫ్రమ్ ద సొలేటియం ఫండ్ ఫర్ డెత్ ఇన్ ఏ హిట్ అండ్ రన్ కేస్? ఆప్షన్ సి, 2 లక్షలు. 2019 సవరణ ప్రకారము హిట్ అండ్ రన్ కేసులో మరణిస్తే పరిహారము 25,000 నుంచి 2 లక్షల వరకు పెంచబడింది. తీవ్ర గాయాలైతే 50,000 అయితే అందజేస్తారు. నెక్స్ట్, వాహనం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లో చిరునామా మార్పును ఎంతకాలంలోపు తెలియచేయాలి? విత్ ఇన్ హౌ మెనీ డేస్ షుడ్ ఏ చేంజ్ ఆఫ్ అడ్రస్ ఇన్ ద రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఆర్సి బి ఇంటిమేటెడ్? ఆన్సర్ ఆప్షన్ బి అండి, 30 days. వాహన యజమాని నివాస స్థలం మారినట్లయితే 30 రోజుల్లోపు కొత్త చిరునామా పరిధిలోని రిజిస్టరింగ్ అథారిటీకి తెలియచేయాలి, సెక్షన్ 49 ప్రకారము. నెక్స్ట్, మోటార్ వాహనాల చట్టం ప్రకారము లైట్ మోటార్ వెహికల్ యొక్క స్థూల బరువు ఎంతకు మించకూడదు? స్థూల బరువు యాజ్ పర్ ఎంవి యాక్ట్ ద గ్రాస్ వెహికల్ వెయిట్ ఆఫ్ ఏ లైట్ మోటార్ వెహికల్ డస్ నాట్ ఎక్సీడ్. ఆప్షన్ బి అండి, 7,500 kgs కంటే మించకూడదు. లైట్ మోటార్ వెహికల్ అంటే వాహనం యొక్క స్థూల బరువు 7,500 కిలోగ్రాముల లోపు ఉండే వాహనం. కారు, జీపు, చిన్న వ్యాన్లు అని అర్థము. నెక్స్ట్,
డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ గడువు ముగిసిన తర్వాత ఎంత కాలం వరకు గ్రేస్ పీరియడ్ ఉంటుంది? వాట్ ఈస్ ద గ్రేస్ పీరియడ్ ఫర్ రెన్యువల్ ఆఫ్ ఏ డ్రైవింగ్ లైసెన్స్ ఆఫ్టర్ ఇట్స్ ఎక్స్పైరీ? ఆప్షన్ బి అండి, 1 సంవత్సరం వరకు ఉంటుంది. 2019 సవరణ తర్వాత లైసెన్స్ గడువు ముగిసిన తేదీ నుంచి 1 సంవత్సరం లోపు రెన్యువల్ చేయించుకోవచ్చు. అంతకంటే ఆలస్యం అయితే మళ్ళీ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్, సెక్షన్ 112 ప్రకారము పాఠశాలల సమీపంలో గరిష్ట వేగ పరిమితి ఎంత? అకార్డింగ్ టు ద సెక్షన్ 112, వాట్ ఈస్ ద యూజువల్ maximum speed limit need in schools, near schools? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 25 కిలోమీటర్స్. సాధారణ పాఠశాలలు మరియు ఆసుపత్రుల జోన్లలో గరిష్ట వేగ పరిమితి గంటకు 25 కిలోమీటర్లు మించకూడదు. నెక్స్ట్ వన్, రహదారిపై ఒక వ్యక్తికి ప్రమాదం జరిగినప్పుడు ఆ వ్యక్తికి సహాయం చేసే వ్యక్తిని చట్టపరంగా ఏమని పిలుస్తారు? వాట్ ఈస్ ద లీగల్ టర్మ్ ఫర్ ఎ పర్సన్ హూ హెల్ప్స్ అన్ యాక్సిడెంట్ విక్టిమ్ ఆన్ ద రోడ్? ఆన్సర్ ఆప్షన్ బి అండి, గుడ్ సమారిటన్ అంటారు. సెక్షన్ 134A ప్రకారము ప్రమాద బాధితులకు స్వచ్ఛందంగా సహాయం చేసే వ్యక్తిని గుడ్ సమారిటన్ అంటారు. వీరికి చట్టపరమైన రక్షణ అనేది ఉంటుంది. నెక్స్ట్, ఆర్టీసీ బస్సులో ప్రయాణించేటప్పుడు టికెట్ లేకుండా ప్రయాణించడం ఏ సెక్షన్ క్రింద నేరము? ట్రావెలింగ్ వితౌట్ ఏ టికెట్ ఇన్ ఏ ఆర్టీసీ బస్ ఈజ్ అన్ అఫెన్స్ అండర్ విచ్ సెక్షన్? ఆప్షన్ బి అండి, సెక్షన్ 178. టికెట్ లేకుండా ప్రయాణించిన ప్రయాణికుడికి 500 వరకు జరిమానా విధించవచ్చు సెక్షన్ 178 ప్రకారము. కండక్టర్ లైసెన్స్ పొందడానికి కనీస వయస్సు ఎంత? వాట్ ఈస్ ద మినిమం ఏజ్ టు ఆబ్టైన్ ఏ కండక్టర్స్ లైసెన్స్? ఆప్షన్ సి, 18 సంవత్సరాలు. మోటార్ వాహనాల చట్టం ప్రకారము కండక్టర్ లైసెన్స్ పొందడానికి కనీస వయసు 18 సంవత్సరాలుగా నిర్ణయించడం జరిగింది. నెక్స్ట్, ఏ రంగు నంబర్ ప్లేట్ ఎలక్ట్రిక్ వాహనాలకు కేటాయించబడింది? విచ్ కలర్ నంబర్ ప్లేట్ ఈజ్ అసైన్ టు ఎలక్ట్రిక్ వెహికల్? ఏంటండి? ఆప్షన్ బి అండి, ఆకుపచ్చ ప్లేట్ తెలుపు లేదా పసుపు అక్షరాలు దీనిపైన ఉంటాయి. తెలుపు అయితే సాధారణ వెహికల్స్కి ఇస్తారు, పసుపు అక్షరాలు కమర్షియల్ వెహికల్స్కి ఇస్తారు. ప్రైవేట్ ఎలక్ట్రిక్ వాహనాలకు ఆకుపచ్చ ప్లేట్పై తెలుపు అక్షరాలు, కమర్షియల్ రవాణా వాహనాలకు ఎలక్ట్రిక్ వాహనాలకు ఆకుపచ్చ ప్లేట్పై పసుపు అక్షరాలు అయితే ఉంటాయి. సెక్షన్ 185 ప్రకారము రక్తంలో ఆల్కహాల్ మోతాదు ఎంత ఉంటే మద్యం సేవించి వాహనం నడపడం నేరంగా పరిగణించబడుతుంది? అండర్ సెక్షన్ 185, వాట్ ఈస్ ద బ్లడ్ ఆల్కహాల్ లిమిట్ బియాండ్ విచ్ డ్రైవింగ్ ఈజ్ కన్సిడర్డ్ అన్ అఫెన్స్? ఆప్షన్స్ అండి, 30 mg to 100 ml. 100 ml రక్తంలో 30 mg కంటే ఎక్కువ ఆల్కహాల్ ఉంటే అది నేరంగా పరిగణించబడుతుంది. నెక్స్ట్, ప్రమాదకరమైన వస్తువులను రవాణా చేసే వాహనంపై ఏ తరగతి లేబుల్ ప్రదర్శించాలి? విచ్ క్లాస్ లేబుల్ మస్ట్ బి డిస్ప్లేడ్ ఆన్ ఎ వెహికల్ క్యారింగ్ డేంజరస్ గూడ్స్? ఆప్షన్ ఏ అండి, క్లాస్ లేబుల్ ఐడెంటిఫైయింగ్ ద నేచర్ ఆఫ్ హజార్డ్, అంటే ప్రమాద స్వభావం తెలిపే క్లాస్ లేబుల్ అయితే ఉండాలి. సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ ప్రకారం ప్రమాదకరమైన వస్తువులను రవాణా చేసే వాహనాలు వాటి స్వభావాన్ని బట్టి నిర్దిష్ట క్లాస్ లేబుల్ను ప్రదర్శించాల్సి ఉంటుంది. నెక్స్ట్, మోటార్ వాహనానికి ఫిట్నెస్ సర్టిఫికేట్ జారీ చేసే అధికారి ఎవరు? హూ ఈజ్ ద అథారిటీ టు ఇష్యూ ఏ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఫర్ ఎ మోటార్ వెహికల్? ఆప్షన్ బి, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్. ఇంపార్టెంట్. ఆర్టీఓ ఆఫీస్లోని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వాహనాన్ని తనిఖీ చేసి ఫిట్నెస్ సర్టిఫికేట్ జారీ చేస్తారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, జాతీయ రహదారులపై మోటార్ వాహనాల వేగాన్ని పర్యవేక్షించే పరికరం పేరేమిటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది డివైస్ యూజ్డ్ టు మానిటర్ ద స్పీడ్ ఆఫ్ మోటార్ వెహికల్స్ ఆన్ హైవేస్? ఆప్షన్ సి, స్పీడ్ గన్ ఆర్ రాడార్ గన్. ట్రాఫిక్ పోలీసులు వాహనాల వేగాన్ని దూరం నుంచి గుర్తించడానికి స్పీడ్ గన్ లేదా రాడార్ గన్
ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్, ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి వాహనాన్ని శాశ్వతంగా బదిలీ చేస్తే రిజిస్ట్రేషన్ కోసం గడువు ఎంత? వాట్ ఈస్ ద టైమ్ లిమిట్ ఫర్ ఏ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఏ వెహికల్ ఈస్ పర్మనెంట్లీ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ స్టేట్ టు అనదర్ స్టేట్? ఆప్షన్ బి 12 నెలలు. ఒక వాహనం వేరొక రాష్ట్రంలో 12 నెలల కంటే ఎక్కువ కాలం ఉంటే ఆ రాష్ట్రంలో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, సెక్షన్ 47 ప్రకారం. నెక్స్ట్ వన్, సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ 1988 ప్రకారము డ్రైవర్లు ధరించాల్సిన బ్యాడ్జ్ ఏ ఆకారంలో ఉంటుంది? యాజ్ పర్ CMVR 1989, వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ది బ్యాడ్జ్ టు బి worn by drivers? ఆప్షన్ బి దీర్ఘచతురస్రాకారంలో ఉంటుంది. డ్రైవర్ బ్యాడ్జ్ సాధారణంగా దీర్ఘచతురస్రాకారంలో ఉంటుంది. దీనిపై డ్రైవర్ పేరు మరియు ఐడెంటిఫికేషన్ నంబర్ అయితే ఉంటుంది. నెక్స్ట్, వాహనం నడిపేటప్పుడు మొబైల్ ఫోన్ వాడితే విధించే జరిమానా ఎంత? సెక్షన్ 184C ప్రకారం. వాట్ ఈస్ ద పెనాల్టీ ఫర్ యూజింగ్ ఏ మొబైల్ ఫోన్ వైల్ డ్రైవింగ్ అండర్ సెక్షన్ 184C? ఆప్షన్ బి 5,000 రూపాయల జరిమానా. ఇది ప్రమాదకరమైన డ్రైవింగ్ క్రిందకు వస్తుంది. మొదటి తప్పుకు 5,000 రూపాయల వరకు జరిమానా లేదా 1 year వరకు జైలు శిక్ష విధించవచ్చండి. ఓకే. నెక్స్ట్, ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఫ్లాషింగ్ రెడ్ లైట్స్ వెలుగుతుంటే అర్థం ఏంటి? వాట్ డస్ ఏ ఫ్లాషింగ్ రెడ్ లైట్ ఎట్ ఏ ట్రాఫిక్ సిగ్నల్ మీన్స్? ఆప్షన్ బి అండి, స్టాప్, అబ్జర్వ్ అండ్ ప్రొసీడ్ విత్ కాషన్. అంటే ఆగండి, గమనించండి మరియు జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి అని అర్థము. ఫ్లాషింగ్ రెడ్ లైట్ ఉంటే వాహనాన్ని పూర్తిగా ఆపి రోడ్డు క్లియర్గా ఉందని నిర్ధారించుకున్న తర్వాతే ముందుకు వెళ్ళాలి. నెక్స్ట్, ఓమ్ని బస్ అంటే ఏమిటి? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ అన్ ఓమ్ని బస్? ఆప్షన్ బి, ఏ మోటార్ వెహికల్ కన్స్ట్రక్టెడ్ టు క్యారీ మోర్ దెన్ 6 persons ఎక్స్క్లూడింగ్ డ్రైవర్. అంటే డ్రైవర్ కాకుండా 6 కంటే ఎక్కువ మందిని మోసుకెళ్ళడానికి నిర్మించిన వాహనం. 7 seater అంటారు కదా అవి. ఓమ్ని బస్ అంటే డ్రైవర్ కాకుండా 6 కంటే ఎక్కువ మందిని ప్రయాణికులను తీసుకెళ్ళడానికి వీలుగా నిర్మించబడిన మోటార్ వాహనము. నెక్స్ట్ వన్, సెక్షన్ 129 ప్రకారము మోటార్ సైకిల్ నడిపేటప్పుడు హెల్మెట్ ధరించకపోతే జరిమానా ఎంత? యాజ్ పర్ సెక్షన్ 129, what is the fine for not wearing a helmet while riding a motorcycle? ఎంత అండి? ఆప్షన్ బి 1000 రూపాయలు. ఓకే, 1000 రూపాయలు మరియు 3 నెలల పాటు లైసెన్స్ సస్పెన్షన్ అయితే ఉంటుందండి. హెల్మెట్ ధరించకపోతే 1000 రూపాయలు జరిమానా మరియు 3 నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ అనర్హత విధించడం అయితే జరుగుతుంది. నెక్స్ట్, నేషనల్ రోడ్ సేఫ్టీ బోర్డును ఏ సెక్షన్ క్రింద ఏర్పాటు చేశారు? అండర్ విచ్ section is the National Road Safety Board constituted? Option A, section 215B. 2019 సవరణ ద్వారా సెక్షన్ 21B క్రింద రోడ్డు భద్రత మరియు ట్రాఫిక్ నిర్వహణ కోసం జాతీయ రోడ్డు భద్రతా బోర్డును ఏర్పాటు చేశారు. నెక్స్ట్ వన్, ఫారం 20 దేనికి సంబంధించింది? వాట్ డస్ ఫార్మ్ 20 రిలేటెడ్ టు? ఆప్షన్ బి అండి, అప్లికేషన్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఏ మోటార్ వెహికల్. అంటే మోటార్ వాహన రిజిస్ట్రేషన్ దరఖాస్తుకు సంబంధించింది. వాహనాన్ని రిజిస్టర్ చేయడానికి ఫామ్ 20లో దరఖాస్తు చేయాలి. నెక్స్ట్ వన్, గూడ్స్ క్యారేజ్ వాహనంలో ఓవర్లోడింగ్ చేస్తే సెక్షన్ 194 ప్రకారము కనీస జరిమానా ఎంత? వాట్ ఈస్ ద మినిమం ఫైన్ ఫర్ ఓవర్లోడింగ్ ఏ గూడ్స్ క్యారియర్ అండర్ సెక్షన్ 194? ఆప్షన్ ఏ అండి, 20,000 ప్లస్ అదనపు టన్నుకు 2,000. ఎంత అండి? 20,000 మరియు అదనపు టన్నుకు 2,000. ఓవర్లోడింగ్కు 20,000 ప్రాథమిక జరిమానా మరియు అనుమతించిన బరువు కంటే ఎక్కువ ఉన్న ప్రతి టన్నుకు 2,000 రూపాయల అదనంగా విధిస్తారండి. నెక్స్ట్, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ యొక్క చెల్లుబాటు కాలం ఎంత? వాట్ ఈస్ ద వ్యాలిడిటీ పీరియడ్ ఆఫ్ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్స్? ఆప్షన్ సి 1 year మాత్రం ఉంటుంది. ఐడిపి సాధారణంగా 1 సంవత్సరం లేదా డ్రైవింగ్ లైసెన్స్ గడువు ముగిసే వరకు ఏది ముందైతే అది చెల్లుబాటు అవుతుంది.
సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్ అండి. మీకు ఇంకా ఏదైనా టాపిక్ పైన క్లాస్ కావాలంటే కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. అంతేకాకుండా ప్రతి ఒక్కరి దగ్గర మన టెస్ట్ సిరీస్ ఉండే విధంగా చూసుకోండి. జస్ట్ 199 కాబట్టి డైలీ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.